హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్యశ్య కొల్లూరి. నేనైతే రాగి ఫ్లోర్‌తోని ఇలా కొత్త రెసిపీ ట్రై చేశానండి. ఒక వీడియో చూశాను. ఒక కుకింగ్ వీడియోస్‌లో ఇది చూశాను. నాకు నచ్చింది. అందుకే టేస్ట్ ఎలా ఉంటుందా అని ట్రై చేస్తే చాలా బాగుందండి. రాగి జావ తాగి బోర్ కొడితే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. రెసిపీ వచ్చేసి ముందుగా నేను పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, కల్యామాకు, ఎల్లిపాయలు చిన్న చిన్న కట్ చేసుకున్నాను. మునగాకు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి 1.5 స్పూన్ ఆయిల్ పోసుకోండి. టేస్ట్ అయితే రియల్గా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి కూడా మంచిది కదండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అవి వేగాక కొన్ని పప్పు దినుసులు వేసుకుంటున్నాను. కొంచెం పల్లీలు, శనగపప్పు, గుండ్లపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేగాక ఇవి వేసుకోండి. అవి కూడా వేగాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఫస్ట్. ఎందుకంటే అవి మంచిగా పచ్చివాసన పోయి మంచిగా వేగుతాయి. అందుకే నేను ఎప్పుడైనా ఫస్ట్ పచ్చిమిరపకాయలే వేసుకుంటాను. అందులోనే కల్యామాకు కూడా వేసేసా. ఇక పచ్చిమిరపకాయలు వేగాక నెక్స్ట్ ఉల్లిగడ్డలు వేసుకోండి. ఉల్లిగడ్డలను చిన్నగా కట్ చేసుకున్న వెల్లిపాయలు వేసుకోండి. కలుపుకోండి మంచిగా. ఉల్లిగడ్డ కూడా వేగాక ఇప్పుడు మునగాకు వేసుకోండి. ఇది కూడా హెల్త్కి మంచిది. ఇప్పుడైతే అందరూ ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని కూడా అందులో కొన్ని పప్పు దినుసులు అవి వేసుకొని పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటున్నారు. దోశ, ఇడ్లీ అలా చేసుకున్నప్పుడు అందులో వేసుకొని తింటున్నారు చట్నీతో పాటు. ఇప్పుడు కొన్ని నువ్వులు వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోండి. అదంతా వేగాక 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. నేను ఒక రాగి ఫ్లోర్ కప్పుకి 1.5 కప్పు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతా మంచిగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇది మరిగాక నేను ఆల్రెడీ కార్న్ఫ్లోర్ని ఒక స్పూన్ తీసుకొని ఒక కప్పు తీసుకొని అందులో నేను కొన్ని వాటర్ పోసి ముందుగానే ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం వేడి నీళ్ళల్లో డైరెక్ట్ అలానే పోస్తే ఉండలు కడుతుంది. ఇలా ఫస్ట్ చన్నీళ్ళల్లో ఫస్ట్ దాన్ని కలుపుకొని పెట్టుకుంటే ఉండలు కట్టకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలిపేసి మంచిగా నీట్గా మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాలు దాన్ని మంచిగా మగ్గనివ్వండి.
ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గాలి. ఇది 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోండి. అయిపోయింది. నెక్స్ట్ దించేసుకొని మనం చేతికి ఇది చల్లారాక మన చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని దాన్ని ఇలా ఉండలుగా ఉండలుగా చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ తీసుకుంటే చేయికి అతుకుద్ది అనమాట. కొంచెం చేయికి ఆయిల్ రాసుకొని చల్లారాక ఇలా ఉండలు చేస్తే వస్తుంది మంచిగా. ఈ రెసిపీని మీరు పెరుగులో అయినా తినచ్చు, లేదంటే చికెన్ సూప్లో తినచ్చు, పప్పు తినచ్చు, ఎగ్లో తినచ్చు, మీకు నచ్చిన కర్రీస్లో తినచ్చు. టేస్ట్ అయితే కర్రీస్ అయినా సూప్ ఉండాలి, అట్లయితే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ అయితే రియల్గా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, నేను చేయికి ఆయిల్ రాసుకొని చల్లారాక కొంచెం ఇలా తీసుకొని ఇలా ఉండలుగా చేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే ఇలా ఉండాలి డైరెక్ట్ వేసుకొని తినేయచ్చు. నేను ఇలా చేసుకుంటున్నాను. ఇలా అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నా దగ్గర మునగాకు పప్పు ఉండే, మునగాకు పప్పు చేసుకున్నాను నేను. ఇప్పుడు అది వేసుకొని తింటాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, రియల్గా చాలా బాగుంది. అలా జావ తాగి బోర్ కొట్టిన వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.